పర్ క్యాపిటా ఇన్కంలో కూడా మన రాష్ట్రం చాలా బాగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇది ఒట్టిగా రాలే, గత కొంతకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు. ఇవాళ మనము ఇండస్ట్రీ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది. ఈ రెండు కూడా పెరిగినాయి, రాష్ట్ర సంపద, ప్రజల యొక్క ఇన్కమ్. ఈ రెండు పెరగడానికి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇంత మంచి ఇలా గణనీయమైనటువంటి పురోగతిని మన రాష్ట్రం సాధిస్తూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ 2021 ఎట్ కరెంట్ ప్రైసెస్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్. మన ఎల్లో లైన్లో ఉన్నటువంటిది, మిడిల్లో ఉన్నటువంటిది కంట్రీ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,28,829. వేరాజ్ మీరు తెలంగాణ చూస్తే గ్రీన్ లైన్లో ఉంది, మనము థర్డ్ హైయెస్ట్ 2,37,632 రూపాయలతో ఉన్నాం. మన పైన రెండే రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి హర్యానా, రెండవది సిక్కిం. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. 2014-15లో వీఆర్ ఎట్ 10th ప్లేస్. దెన్ 15-16కి వెళ్ళేసరికి 9వ స్థానంలోకి వెళ్ళాం. 16-17లో 8వ స్థానానికి వెళ్ళాం. 17-18లో 7వ స్థానానికి, అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి. 2017-18లో 7వ స్థానానికి వెళ్ళాం. 2018-19కి వెళ్ళేసరికి 4వ స్థానానికి వెళ్ళింది తెలంగాణ. ఈవెన్ 19-20లో కూడా 4వ స్థానంలో ఉన్నాం. 20-21లో 3వ స్థానానికి వెళ్ళాం. అంటే కాన్స్టెంట్ గ్రోత్. మీరు జిఎస్డిపిలో చూసినా, పర్ క్యాపిటా ఇన్కంలో చూసినా, ఇట్స్ వీఆర్ రిజిస్టరింగ్ ఏ కాన్స్టెంట్ గ్రోత్. అంటే ప్రభుత్వం యొక్క ఒక నిబద్ధతతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి? ఇవాళ ఎవరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇయర్లో ఏ స్టేట్ను బైపాస్ చేసినాం కూడా చూడొచ్చు. మీరు అక్కడ చూస్తే 15-16లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను బైపాస్ చేసినాం. దెన్ 16-17లో తమిళనాడు, 17-18లో మహారాష్ట్ర, దెన్ 18-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాలు బీజేపీ మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలను మనం బైపాస్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. అండ్ రీసెంట్లీ గోవా 2021. ఈ గ్రాఫ్ను మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ వర్సెస్ ఇండియా, అంటే దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ ఇయర్ ఎంతెంత పెరుగుతూ పోయింది, మన రాష్ట్రం ఎలా ఉంది అనేటువంటిది ఆ గ్రోత్ రేట్ని ఇండికేట్ చేసేటువంటి గ్రాఫ్ మీరు చూడండి. మరి మొట్టమొదటి సంవత్సరం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1.1% డిఫరెన్స్ ఉండేది పర్ క్యాపిటా ఇన్కంలో, 9.5 and 10.6. బట్ ఇఫ్ యూ సీ టుడే ఆల్మోస్ట్ 5.8 డిఫరెన్స్ ఉంది. 5.8 డిఫరెన్స్ అంటే మనం కన్సిడరబుల్గా రాష్ట్రం మరి ఈరోజు ముందుకు పోతా ఉంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మనం మొత్తంగా గత 6 సంవత్సరాల్లో చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మనము 11.5% యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను మనం నమోదు చేసుకున్నాం. భారతదేశం యొక్క యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 4%. సో దీన్ని బట్టి మీరు 7% is the country AAGR, whereas తెలంగాణ it is 11.5%. సో మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు మనము మన పర్ క్యాపిటా ఇన్కంలో ఆల్మోస్ట్ 4.6% వీఆర్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా చూస్తే ఈ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో వీఆర్ స్టాండింగ్ ఎట్ నంబర్ 2. ఈ కోవిడ్-19లో కూడా మన రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది. పర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు చూస్తే మన భారతదేశం యొక్క గ్రోత్ ఏమో -4గా నమోదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ +1.8%గా నమోదైంది. అంటే కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేయడానికి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి వల్ల
ఇక్కడ మనం +1.8ను నమోదు చేయగలిగినాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు లైక్ మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వల్ల కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకం వల్ల కానీ, గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ, డైరీ సెక్టార్లో ప్రభుత్వం చూపెట్టినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల మనము ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయగలిగింది. దేశంలో అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి. ఓవరాల్గా కంట్రీది కూడా చూసినప్పుడు -4గా ఉంది, వేరేస్ తెలంగాణ ఇస్ +1.4. ఇది 1920 అండ్ 2021 పర్ క్యాపిటా ఇన్కమ్ది కంట్రీ వైజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇండియా మ్యాప్లో కూడా ఒకసారి పొందుపరచడం జరిగింది. మీరు దీంట్లో కూడా ఒకసారి గమనించవచ్చు. మనము తెలంగాణ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎలా పెరిగింది, 2.33 నుంచి 2.38 మనం పెరిగాం. ఇది ఓవరాల్గా మొత్తం దేశం యొక్క అందుబాటులో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రాల యొక్క డీటెయిల్స్. ఇక్కడ కూడా చూస్తే దక్షిణ భారతదేశంలో అగైన్ మనము వీఆర్ నంబర్ 1. ఇందాక మీరు చూసినప్పుడు జిఎస్డిపిలో దక్షిణ భారతదేశం యొక్క యావరేజ్లో మనం నంబర్ 1లో ఉన్నాం. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో కూడా మీరు చూసినట్టయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి